ఫ్రెండ్స్, కూరలో కరివేపాకు వేస్తే తీసేస్తాం కదా, మరి చిత్రాన్నం చేస్తే అదేనండి పులిహోర, తీసేయలేం కదా. అయినా దేని లాభాలు దానివి. కరివేపాకు లాభాలు ఏంటో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను కరివేపాకుతో చిత్రాన్నం చేస్తున్నాను. దానికోసం పెనంలో పెద్ద చెంచా శనగబ్యాలు, ఉద్దిబ్యాలు వేసి కొంచెం వేగినాక సగం చెంచా జీలకర్ర, 5 లేక 6 ఎండుమిరపకాయలు వేసి కొన్ని మిరియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందులో చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి దానిలోని తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మామూలుగా మనం చిత్రాన్నంకు పెట్టుకునేట్లు పోపు పెట్టుకొని ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకుంటే మనకు కరివేపాకు చిత్రాన్నం రెడీ అవుతుందండి. ఇది కూడా లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే డబ్బా ఖాళీ అవ్వాల్సిందే. కూరలో అయితే ఆకు తీసేస్తారు, కానీ ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే మనకు పని తొందరగా అవుతుంది. పిల్లలకు హెల్దీ బాక్స్ పెట్టిన వాళ్ళము అవుతాము. అంతే కదా మరి. ఉంటా.